హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. మనము జీవితంలో చాలా ఆపదలలో, కష్టాల్లో, మనీ పరంలో ఇబ్బందులో ఉంటాం కదా. రోజుకొకసారి ఈ మంత్రాన్ని జపించండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోయి మీకు అంతా మంచి జరుగుతుంది. చాలామందికి మనీ మనీ ప్రాబ్లం చాలా ఉంటాయి. చాలామందికి వ్యాపారంలోనే ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అలాంటి వారికి ఈ మంత్రం బాగా ఉపయోగపడుతుంది. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి ఈ మంత్రాన్ని మీరు మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో నిష్ట నిబద్ధతతోని ఈ మంత్రాన్ని జపించారనుకోండి, మీ జీవితంలో కష్టాలని పోయి అంతా మంచి జరుగుతుంది. మీరు అనుకున్న దానికంటే 100 రెట్ల మనీ ఎక్కువ ఇస్తుంది అమ్మవారు. ఈ అమ్మవారి మహిమలు చాలా గొప్పయండి. అందరికీ చాలామంది ప్రయత్నించారు, అందరికీ మంచి జరిగిందని చెప్పారు. నేను కూడా ట్రై చేశాను, నాకు కూడా మంచి జరిగింది అండి. నేను అనుకున్న పనులన్నీ సక్సెస్ అయ్యుకుంటూ వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు కూడా మంచి జరుగుతుంది. నేనైతే రోజుకు ఏ టైంలో ఒక టైంలో 108 సార్లు పాటించండి, అంతే. మీ జీవితంలో మంచి జరుగుతుంది. మంచి పరిశుభ్రమైన బట్టలు వేసుకొని నాన్ వెజ్ లాంటి ఏమీ తినకుండా పవిత్రంగా ఉండి ఈ మంత్రాన్ని జపించారనుకోండి, మీ జీవితంలో కష్టాలన్నీ పోయి అంతే మంచి జరుగుతుంది. చదువు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత చదివినా గుర్తుకుండట్లేదు ఎలా అని, కానీ బట్టి పడతా ఉంటారు. అంత బట్టి పట్టవలసిన లేదు. చదివే ముందు ఒక్కసారి ఈ మంత్రాన్ని మనసులో అనుకోండి, చదువుకోండి, మీకు మంచిగా గుర్తుకుంటుంది. పెళ్ళి కాని వాళ్ళు కూడా చాలామంది ఇంకా పెళ్ళి కావట్లేదని బాధపడుతున్నారా? ఏం బాధపడకండి. నేను చెప్పే మంత్రాన్ని మంచి రోజుకు మీకు వీలున్న టైంలో ఒక్కసారైనా ఈ మంత్రాన్ని జపించండి, అంతే. మీకు ఇంకా మంచి జరగాలంటే రోజుకు 48 సార్లు కానీ 108 సార్లు కానీ పఠించారనుకోండి, మంచి జరుగుతుంది. ఇంకా అంతకు టైం లేకపోతే 9 సార్లు అయినా పాటించండి రోజు. అట్లా ఒక వారం రోజులు కానీ మీ ఇష్టం, మీరు ఎంత అండి, 9 రోజులు కానీ 12 రోజులు కానీ ఇట్లా టార్గెట్ పెట్టుకొని ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి. మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. చాలామంది పిల్లలు పుట్టడం లేదని కూడా బాధపడుతూ ఉంటారు కదండి. అట్లాంటి ఏం బాధపడకండి. ఒక్కసారి ఈ మంత్రాన్ని చెప్పి చూడండి, మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి. మీ జీవితంలో అన్ని బాధలన్నీ పోయి మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు కూడా ఒక్కసారి ఈ మంత్రాన్ని తెలుసుకోండి. రోజుకు ఏదో ఒక టైంలో మీరు అనుకున్న మంచి ఇల్లు కొనుక్కుంటారు, కారు, బంగ్లాలు, మంచి హోదాలో ఉండగలుగుతారు. ఈ మంత్రాన్ని రోజు జపించండి. ఈ మంత్రం వచ్చేసి ఓం క్రీం కాళికాదేవియే నమః. 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 ఓం
హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఓం హ్రీం కాళికాదేవియే నమః. ఈ మంత్రాన్ని ఇట్లా రోజుకు 108 సార్లు పాటించడం వల్ల మీ జీవితంలో కష్టాలన్నీ పోయి అద్భుతాలు జరుగుతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.